హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు గేమర్ 1994 అండ్ తెలుగు గేమర్ ఛానల్. అండ్ ఈరోజు మన లాబీలో 43 మెంబర్స్ మనం చూస్తున్నాము. జస్ట్ అండ్ మ్యాచ్ మనం స్టార్ట్ చేద్దాము. ఈరోజు లైవ్ లేదు బ్రో, బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూ. నాకు లైవ్ రావట్లేదు. లాస్ట్ 3 days నుంచి లైవ్ ప్రాబ్లం ఉంది. సో అందుకే నేను వీడియోని ఫస్ట్ 180pలో రికార్డ్ చేసి తర్వాత నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 10:01 అవుతుంది. స్టార్ట్ చేసేసాను. మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు 42 మెంబర్స్ వచ్చారు లాబీలో అండ్ 45 మెంబర్స్ ఫుల్ లోడ్ అయింది. 45 మెంబర్స్ వచ్చారు. బట్ ఇంకా టీమ్స్ కరెక్ట్గా మనకి ఇక్కడ టీమ్ లిస్ట్ ఇవ్వలేదు. జస్ట్ టాప్ యాంగిల్ తీసుకొని మనం ఇక్కడ ఈ యాంగిల్లో చూద్దాము వీడియోస్. ఇంకా టాప్కి వెళ్దాము. అండ్ ఈరోజు కొంచెం స్ట్రెంత్ తగ్గిందని చెప్పచ్చు. యాక్చువల్లీ ఒక టీం చాలాసేపు వెయిట్ చేసి వాళ్ళు కిక్ చేయమని చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళ స్లాట్లో వేరే వాళ్ళు ఉన్నారు బ్రో, మాప్ల స్లాట్లో ఉన్నారు. బట్ నాకు నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నేను కిక్ చేయలేకపోయాను. సో చాలా వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. అండ్ సో మేబీ డైలీ 55 మెంబర్స్ వచ్చేవారు. ఈరోజు 2 స్క్వాడ్స్ అనేటివి తగ్గిపోయింది. చూద్దాం ఇప్పుడు. ఓకే, ఎప్పటిలాగే మన టీం 1లో నాకో టీం వచ్చేసింది. అండ్ ఫిజికో శివ ఉన్నారు. అండ్ టీం 2 వచ్చేసి గరుడ. అండ్ టీం 3 వచ్చేసి కింగ్ మనీ. అండ్ టీం 4 వచ్చేసి సింగిల్ ప్లేయర్ ఉన్నాడు, గ్రాఫినీ ఎంపీ అని చెప్పేసి. సారీ ఫర్ దట్ బ్రో. ఒకవేళ నువ్వు నీ టీంతో వచ్చేది ఉంటే నేను త్వరగా స్టార్ట్ చేస్తుంటే, బికాస్ ఆఫ్ చాలా లేట్ అయిపోయింది. సో దానివల్ల నేను స్టార్ట్ చేసేసిన. అండ్ ఎన్ఎల్పి టీమ్ అండ్ జీజీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ 7లో కిల్లర్ రాము వచ్చేసిండు. అండ్ 8లో వచ్చేసి టూ నాయక్ టీం ఉంది ఇక్కడ. అండ్ 10లో వచ్చేసి పబ్జీ లవర్ నాగరాజు టీం ఉంది. అండ్ సోలో స్టార్ టీం అది. అండ్ లాస్ట్ 2 times కూడా విన్ అయ్యారు వీళ్ళు. అండ్ ఎప్పటిలాగానే అండ్ 11లో రింగ్స్ వచ్చేసి ఉన్నారు. సూపర్ అండ్ టఫ్ టీమ్. అండ్ కాఫిన్ టీం వచ్చేసి 2 మెంబర్స్ వచ్చారు బ్రో, బికాస్ ఆఫ్ నేను త్వరగా స్టార్ట్ చేసిందా లేకపోతే ఏదో ప్రాబ్లం నాకు తెలీదు. కాఫిన్ టీం వచ్చేసి ఓన్లీ 2 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఫుల్ స్క్వాడ్ వస్తుంది. సారీ ఫర్ దట్ బ్రో, ఎవరైనా మిస్ అయితే గిన. అండ్ 22లో రాక్ స్టార్ వచ్చిండు. అండ్ సతీష్ రావు, రాక్ అండ్ సతీష్ రావు నిన్న కూడా వచ్చారు ఫుల్ స్క్వాడ్. వీళ్ళది కూడా 2 players మిస్ అయిపోయారు. సో వాళ్ళు కనీసం ఎవరు మెసేజ్ చేయలేదు బ్రో, కొంచెం వెయిట్ చేయమని చెప్పేసి. సో నేను నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నాకు మెసేజ్ కూడా రాలేదు కావచ్చు మేబీ. సో అందుకే తొందరగా స్టార్ట్ చేసేసిన. అండ్ ఐఎన్డి టీం నిన్న కూడా వచ్చింది. నిన్న పర్ఫార్మెన్స్ ఓకే, ఫస్ట్ రోజు చూడొచ్చు. ఈరోజు చూద్దాము ఇలా పర్ఫార్మెన్స్. అండ్ 24 టీం వచ్చేసి రామ్. అండ్ 25 టీం వచ్చేసి బేడీ బాయ్ 1. ఓకే, ఎక్కడ ఎవరైనా టీమ్స్లో ఫైట్ జరిగే ఉందేమో లొకేషన్ తీసుకుందాము. జాజ్పూర్లో వచ్చేసి 2 teams దిగినాయి. అండ్ ఇక్కడ నియర్ బై 7లో 2 teams దగ్గర దిగినాయి. మేబీ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ అక్కడ ఫస్ట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ రోజులో కూడా 2 teams దిగినాయి. అండ్ బేడీ బాయ్ అండ్ వీళ్ళు వచ్చేసి పొచెంకిలో దిగారు. అండ్ ఇక్కడ కూడా 2 teams దిగినాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మిలిటరీ బేస్. అండ్ ఒక్క నిమిషం, ప్రిమోస్లో చూద్దాం. ప్రిమోస్లో ఓన్లీ 1 team తిరిగింది. అండ్ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ప్రజెంట్ మాత్రం. అండ్ ఒకటి జాజ్పూర్ సిటీ అండ్ అవుట్స్కర్ట్ అది చెప్పవచ్చు. అండ్ పొచెంకి అండ్ రజోక్. ఒక స్క్వాడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఫైట్ జరుగుతుంది. ఆల్రెడీ చూడొచ్చు వెంటనే రింగ్స్ ఎవరు నాక్ చేసినట్టున్నాడు. సో మనము సిగ్నల్ వచ్చేసింది మనకి ఇక్కడ. మనకు మ్యాప్లో సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆన్ గ్రౌండ్లో చూద్దాం మనము. అటు సైడ్ డిప్పూర్ ఉన్నాడు. వేర్ ఇస్ గరుడ? డిప్పూర్ ఉంటే
సారీ గరుడ ఆల్రెడీ అయిపోయాడు అండ్ డిపూర్ ఉన్నాడు. అండ్ రీన్స్ వచ్చేసి గరుడాని కిల్ చేసేసిండు. అండ్ ఇక్కడ 2 టీమ్స్ ఉన్నాయి. సో మనము టాప్ యాంగిల్ తీసుకొని చూద్దాము వీళ్ళు ఎంత నియర్ బై ఉన్నారో అని చెప్పేసి తెలుస్తుంది. సో అట్ లాస్ట్ వాళ్ళు 3 ఉన్నారు. అండ్ ఇట్ లాస్ట్ రీన్స్ టీమ్ ఉంది. వీళ్ళు ఆల్వేస్ 3 మెంబర్స్ వస్తున్నారు. చూద్దాం, పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ క్యాండీ రావట్లేదు, ఐ డోంట్ నో. అండ్ వీళ్ళందరూ జీజీ లక్కీ టీమ్, జీజీ లక్కీ ఫ్రెండ్స్. హాయ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దట్. నువ్వు అండ్ నీ టీమ్స్ని తీసుకొని వస్తున్నందుకు డైలీ. అండ్ థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్స్ బ్రో, ఎవరైతే నా కోసం నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వార్ సిచ్యువేషన్ అయితే ఒక జరిగింది. అండ్ మేబీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి జస్ట్ ఒక లుక్ తీసుకుందాము. పోచంకిలో ఇక్కడ గరుడ అంటే గరుడ బ్రో ఉన్నాడు, ఎవరో తెలియదు. అండ్ బేడీ బాయ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. బేడీ బాయ్ చుప్ ఇక్కడ చూస్తున్నాడు. ఒక్క నిమిషం మనం అలాగే మెసేజ్ చూసుకుందాము, ఎవరైనా మెసేజ్ చేసిరా లేదా అనేది. ఓహో ఇక్కడ ఎవరో వేసేసారు. 2 నాయక్ మీద నుంచి వేసేసిండు. సో నైస్ పర్ఫార్మెన్స్ బ్రో. 2 నాయక్ ఇక్కడ నుంచి వేసేసిండు. అండ్ మనము గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కొంచెం చేంజ్ చేద్దాము. అండ్ అల్ట్రా హెచ్డీలో చూద్దాం మనం. హెచ్డీలో రాదు. అండ్ ఓకే చేద్దాము. అండ్ కలర్ఫుల్ కూడా పెట్టేద్దాము. అండ్ ఇంకా బెటర్గా కనిపించే వేలు ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువైనాయి, ఎందుకంటే థర్డ్ పార్టీ టీమ్స్ కూడా వస్తున్నాయి. అండ్ రింగ్స్ టీం ఇక్కడ ఏం చేస్తుందో మనం చూడవచ్చు. అండ్ ఎదురుగా అయితే మన గర్డా టీం ఉంది. గర్డా టీంలో గర్డా జస్ట్ పాస్ అవే. సో వాళ్ళ స్టెప్ ఏంటో చూద్దాము. అటు సైడ్ వాళ్ళకి ఏమైనా వెపన్స్ దొరికినాయి. ఇతని దగ్గర మనము వెపన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు 11 టీం దగ్గర వచ్చేసి డిపి, రింగ్స్ దగ్గర డిపి ఉంది. అండ్ S12K ఇక్కడ ఇతని దగ్గర ఉంది. అండ్ ఆదర్శ్ దగ్గర వచ్చేసి AKM ఉంది. నేను మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేసే గన్ ఇదే అండి. సో AKM యూజ్ చేస్తా. సో సూపర్ అండ్ క్లోజ్ కాంపాక్ట్ వెపన్ అని చెప్పొచ్చు. అండ్ UMP45 ప్రజెంట్ మోస్ట్లీ నాకు ఫస్ట్ దొరికే గన్ ఎక్కడ దిగినాను కూడా UMP45. అండ్ చాలాసార్లు నన్ను సేవ్ చేసిందని చెప్పొచ్చు. సూపర్ గన్. అండ్ ఓన్లీ క్లోజ్ కాంపాక్ట్ ఫైట్ మాత్రమే వర్క్ చేస్తుంది. లాంగ్ రేంజ్లో అసలు దాంతో ఏ పని కూడా కాదు. జస్ట్ బాట్ని చంపడానికి మాత్రమే యూజ్ అవుద్ది. అండ్ చైతు 7 సారీ, ఇతనికి డిపి దొరికింది, సారీ మినీ దొరికింది. అండ్ AKM దొరికింది. అండ్ ఇటు సైడ్ టీంకి వెళ్దాము. గర్డా టీం దగ్గర చూద్దాం మనం. ఇక్కడ మిస్టర్ సాయి ఓన్లీ యూజీ తీసుకొని పరిగెడుతున్నాడు. వీళ్ళకు మ్యాక్సిమం లూట్ దొరకనట్టు ఉంది. అండ్ అలాగే మిస్టర్ చింటూ కూడా యూజీ అండ్ UMP45 తోటి పరిగెడుతూ ఉన్నాడు. మనం కొంచెం లైటింగ్ పెట్టుకుందాము. సో ఇంకా సూపర్గా కనిపిస్తుంది, ఎందుకంటే వీడియో రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మీకు ఇంకా కలర్ఫుల్గా డిస్ప్లే వస్తుంది. సో మిస్టర్ చిన్నయ్య. అండ్ డిప్పూర్కి ఏం దొరికిందో చూద్దాము. డిప్పూర్కి ఏం దొరకలే, వాటి చేతులతో సారీ మినీ దొరికింది. అండ్ వాటి చేతులతోటి పరిగెడుతున్నాడు. అండ్ చూద్దాం, రాక్ స్టార్ ఆల్రెడీ ఫైట్ జరిగింది. సో మనము అక్కడ నోటిఫికేషన్ మనం చూసుకోలేదు. జస్ట్ టేక్ ఎ లుక్. అక్కడ రెడ్ విన్ టీం ఉంది, A స్టార్ టీం. సో మనం గ్రాఫిక్స్ కొంచెం హైలో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం లోడ్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. సో లొకేషన్స్ మీకు సూపర్గా అనిపించాలని చెప్పేసి నేను హైలో పెట్టిన గ్రాఫిక్స్. అండ్ కొంచెం బ్రైట్నెస్ లెవెల్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసిన. సో మీకు సూపర్గా లుకింగ్ బాగుండాలని చెప్పేసి. అండ్ జోకర్ శివ ఇక్కడ నుంచి వస్తున్నాడు. ఇతని దగ్గర వచ్చేసి యూజీ ఉంది అండ్ AKM ఉంది. అక్కడ నుంచి స్ప్రే ఇస్తున్నాడు. పబ్జీ లవర్ స్ప్రే ఇస్తున్నట్టున్నాడు. అండ్ M16A4 తోటి. అండ్ రెడ్ వెనమ్ వచ్చేసి ఇక్కడ M16A4 ఇతని దగ్గర కూడా అదే ఉంది. అండ్ M4 వెనమ్ ఉన్నాడు. ఇతని దగ్గర థామ్సన్ ఉంది అండ్ S12K ఉన్నట్టుంది. అండ్ ఫిజికో ఇక్కడ చూస్తున్నాడు.
ఏం చేయాలి అండ్ స్టెప్ అవుట్ చేయాలా లేదా అని చెప్పేసి ఇతను ఆల్రెడీ మన షెడ్లోకి వచ్చేసి నాకౌట్. ఇతనికి ఏం అవసరం లేదు. సో సూపర్గా స్ప్రే చేస్తున్నారు, ఆయన అని తప్పించుకొని వస్తున్నాడు. అటు సైడ్ ఒకరిని ఫిజికో నాక్ చేసిండు, సూపర్ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఫిజికో లాస్ట్ గేమ్లో కూడా సూపర్గా కిల్ చేసిండు అండ్ సెకండ్ హైయెస్ట్ కిల్స్ చేసింది టోటల్ మ్యాచ్లో. అండ్ టోటల్ హైయెస్ట్ కిల్ చేసింది మాత్రం వీళ్ళ టీమే. సారీ ఫర్ దట్, ఇది మా టీం యాక్చువల్లీ. వీళ్ళందరూ వైజాగ్లో ఉంటారు బ్రో. ప్రజెంట్ నేను ఇక్కడ ఖానాపూర్లో ఉంటాను అండ్ నా టీం అందరూ అక్కనే. ఓకే, ఇక్కడ నుంచి ఇతను బ్యాక్ షార్ట్ టైం తీసుకుని వెళ్తున్నాడు, బట్ ఐ థింక్ సూపర్ షాట్, హెయిల్ చాలా తగ్గింది. చూద్దాము పబ్జీలో ఎవరు ఏం చేస్తున్నాడు. అండ్ సింగిల్లో పెట్టినట్టున్నారు మ్యాక్సిమం ఈ టైంలో సిచ్యువేషన్ అయితే. నేను కూడా సింగిల్ పెట్టి యూజ్ చేస్తా. ఈ సిచ్యువేషన్ ఎలా అంటే ఇల్లు పైకి వెళ్తే మాత్రము వెళ్ళేసి రూఫ్ ఎక్కితే సూపర్ వ్యూ ఉంటుంది. సో అలా అయితే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ ప్లేయర్ ఎవరు కొట్టారో నాకు తెలియదు, జస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఐ థింక్ ప్లేయర్ మనోడే కొట్టినట్టున్నాడు. ఆన్ గ్రౌండ్లో మనకి ఇంకా టీమ్స్ ఫుల్ లేవు, మనకు చప్పుడు వినిపించదు కాబట్టి ఒకసారి చూసుకుందాము ప్లేయర్ ఎక్కడ కొట్టారు అనేది. వీళ్ళే కొట్టారు, సో వాళ్ళని రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్లేయర్ కొట్టినట్టు అయితే అనిపిస్తుంది. చూద్దాం ఫైట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఫైట్ తీసుకుంటారు అని. అండ్ ఇక్కడ ఐఎన్డి టీం వచ్చేసి ఇక్కడ ఉంది. సారీ ఫర్ దట్ బ్రో. మిస్టర్ సాయి అండ్ జీజీ. లక్కీ బాయ్ ఈరోజు కనిపించలేదు. లక్కీ బాయ్ ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి మనము లుక్ చేసుకుందాము. జీజీ వినోద్ ఉన్నాడు, జీజీ లక్కీ లేడు. ఓకే బ్రో. ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ ఈరోజు రానట్టున్నాడు. సో సూపర్గా ఆడిండు. ఒక మ్యాచ్లో అయితే అతనే టాప్ కిల్స్ అండ్ 10 కిల్స్ చేసిండు, సూపర్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం కండక్ట్ చేసిన టోర్నీలో మొత్తము 13 కిల్స్ హైయెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్సాని హంక్ వచ్చేసి 13 కిల్ చేసిండు. దాని తర్వాత ఎన్ఎల్పి స్ప్రే గార్డ్ వచ్చేసి 10 కిల్. అండ్ దాని తర్వాత హైయెస్ట్ కిల్ చేసిందంటే వైసో సీరియస్ వచ్చేసి 7 కిల్ చేసిండు. అండ్ ఫిజికో వచ్చేసి 7 కిల్ చేసిండు. అండ్ ఇక్కడ నాకౌట్ లోడ్ చేసేస్తా ఉన్నాడు. సో వెపన్ చేంజ్ చేస్తున్నాడు. సో లెట్ us see what will happen next moment. I don't know. అండ్ వీళ్ళు మూమెంట్ అయితే ఏం తీసుకోవట్లేదు. అండ్ జోకర్ శివ వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారా లేదా. ఓపెన్లో వస్తే వాళ్ళ కోసం మంచి అయితే ప్లాన్ వేసారు, ఎందుకంటే డ్రాప్ కొడితే ఎవరైనా వస్తారు. సో వచ్చినప్పుడు వీళ్ళకు ప్లాన్ చేసి అటాక్ చేయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఓపెన్లో వస్తే ఒకరు ఓపెన్లో ఉన్నారు. సో ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ లేదు. సో మనము ప్లేస్ చేంజ్ చేద్దాము. అండ్ అక్కడికి టీమ్స్ పెద్ద రావాలి అనే ఇంట్రెస్ట్ తోటి కూడా ఏం లేవు. మేబీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళు వదలరు, వీళ్ళు వచ్చేదాకా వీళ్ళు వదలరు. మేబీ అక్కడ ఫైట్ జరుగుద్ది. సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి మనం ఇక్కడ చూస్తున్న టీమ్స్ రింగ్స్ టీమే. ఇక్కడ మిస్టర్ గర్ర టీమ్ తోటి ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ స్క్వాడ్ హౌస్లో వాళ్ళు నడుతున్నారు. ఆదర్శ్ ఒకరికి నాక్ చేసిండు ఇక్కడ. అండ్ ప్రో గేమింగ్లో మ్యాక్సిమం ఎవరు అంటే నాక్ చేసిన తర్వాత సేమ్ టైం కిల్ చేయరు, ఎందుకంటే ఒకవేళ కిల్ చేస్తే ఆదర్శ్ ఇక్కడ నాక్ అయిపోయాడు. సారీ, అక్కడ చైతు నాక్ అయిపోయాడు. సూపర్ బ్రో. అండ్ ఫుల్ డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ చూడొచ్చు ఫుల్ డ్యామేజ్ ఇచ్చిండు. ఈ టైంలో అతను ఫైట్ తీసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు, బట్ ఫైట్ ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు.
సూపర్. ఓహో! ఓహో! ఐ థింక్ యామో లేనట్టుంది బ్రో. సారీ ఫర్ దట్. సూపర్‌గా వీళ్ళు కూడా సూపర్ ప్లాన్ చేసి ఆడిండు. కానీ కొంచెం ముందొస్తే మాత్రము హీల్ అస్సలు లేకుండే. ఆల్రెడీ హీల్ అప్ అయ్యారు. హీల్ అప్ అవ్వడం వల్ల వాళ్ళు ఈజీగా కొట్టేసారు అండ్ టైం లేకపోయింది. నెక్స్ట్ ఫైట్ ఎక్కడ జరుగుతుందో మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ సోలో టీం ఉంది కాబట్టి ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్ అయితే లేదు. అండ్ ఇక్కడ టీం వచ్చేసి అన్నీ దూరంగానే ఉన్నాయి. దగ్గర అయితే ఏది లేదు. ఇక్కడ ఏదో టీం కనిపిస్తూ ఉంది. మేబీ రెండింటికి ఫైట్ జరిగితే జరగచ్చు. టీం 7కి టీం 24కి, ఎందుకంటే దగ్గరలో ఉన్నాయి, మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ టీం 20 టీం 3 కూడా ఇక్కడనే ఉన్నాయి. అండ్ ఆన్ గ్రౌండ్లో మనము చూసుకుంటే ఎవరు లేరు. కిల్లరాము వీళ్ళున్నారు. అండ్ 2-2 నాయక్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అండ్ 2-2 నాయక్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ కిల్లర్ రాముకు నియర్ బై ఉన్నారు. వీళ్ళు వాటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ వెహికల్ ఆగిపోయింది. సో చూద్దాము వాళ్ళు వీళ్ళని చూసిరా లేదో తెలీదు. అండ్ వీళ్ళు ఎటు సైడ్ వెళ్తున్నారు వీళ్ళని క్రాస్ చేసుకొని. అక్కడ నుంచి ఐఎన్డి టీం వస్తుంది. వీళ్ళకు ఫైట్ జరగదా తెలీదు. ఓకే, ఇక్కడ డ్రాప్ ఉంది. సో డ్రాప్ దగ్గరికి వెళ్తున్నట్టున్నారు రెండు టీమ్స్. ఫైట్ జరుగుద్దా లేదా? రెడ్ జోన్ పడింది ఇద్దరికి. ఇక్కడ ఈ 2 టీమ్స్కి రెడ్ జోన్ పడింది. అండ్ ఈ టూ టీమ్స్కి ఫైట్ జరిగే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఎసినాలో ఓన్లీ 1 టీమే ఉంది. ఓకే, సో సిచ్యువేషన్ ఇక్కడ మేబీ ఏం జరగదు. అండ్ ఇక్కడ డ్రాప్ దగ్గరికి నియర్ బై 2 టీమ్స్ ఉన్నాయి. సో మనం చూడొచ్చు. ఐఎన్డి టీం కూడా ఇక్కడనే ఉంది. 2-2 నాయక్ని మనం ఇప్పుడు ప్రజెంట్ వాచ్ చేస్తున్నాము. ఇక్కడ జస్ట్ ఈ డౌన్ లో మనకు ఒక స్క్వాడ్ హౌస్ కనిపిస్తే ఆ స్క్వాడ్ హౌస్లో వచ్చేసి వీళ్ళు ఉన్నారు. సో చూద్దాము వీళ్ళు లూట్ చేసి వెళ్ళారా లూట్ చేయకుండా వెళ్ళారా తెలియదు. ఓకే, మనం వీళ్ళని వాచ్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళు వాచ్ చేయలేదు. వీళ్ళు డ్రాప్ గురించి రాలేదు. అయితే 2-2 నాయక్ వెళ్తున్నాడు డ్రాప్ దగ్గరికి. వీళ్ళు లూట్ చేసేసారు, వెళ్ళిపోయారు. ఎవరికైనా ఆమ్ దొరికిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. గరుడా బ్రో దగ్గర ఆమ్ లేదు. అండ్ 2-2 నాయక్ దగ్గర లేదు. ఎన్ఎల్పి పైల్వాన్ దగ్గర ఆమ్ రానట్టుంది బ్రో. అయితే ఇక్కడ ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్స్ అయితే ఇంక అనిపిస్తలేవు. ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, వీళ్ళు ఈ స్క్వాడ్ హౌస్లో ఉన్నారు. వీళ్ళు అటు సైడ్ స్క్వాడ్ హౌస్లో ఉన్నారు. ఓకే, చూద్దాం ఏం జరుగుద్దు. యాక్చువల్లీ వీళ్ళు చూసినట్టున్నారు అక్కడ నుంచి. సో అందుకే వీళ్ళు ట్రాప్ దగ్గరికి రాలే. సో టీమ్స్ అనేది దగ్గరగా వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా పుష్ చేయాల్సిందే. అండ్ వీళ్ళు నాకౌట్, ఇక్కడ M24 టీం వచ్చేసి నాకౌట్ టీంని ఫినిష్ చేసినట్టు ఉంది. అండ్ ఒకసారి మనం మ్యాప్లో చూసుకుందాము. ఎస్, నాకౌట్ టీంని ఫినిష్ చేసింది. అండ్ మన సోలో స్టార్ టీం వచ్చేసి వీళ్ళని ఫినిష్ చేసింది కాబట్టి వీళ్ళ దగ్గర మంచి లూట్ దొరుకుతుంది. అండ్ గిల్లీ సూట్ కూడా ఒకరి దగ్గర ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఇప్పుడు తెల్లారని మన వాళ్ళు చూస్తున్నారు. లేట్ చూసినట్టున్నారు బ్రోస్. వీళ్ళు మాత్రం మంచి ప్లాన్ చేశారు. ఎవరు పైకి రాకుండా ఎవరైనా వస్తే డైరెక్ట్ దీన్ని పేల్ చేసేసి ఇక్కడ కవర్లో ఉండొచ్చు అని చెప్పేసి. ఒకవేళ మేబీ జోన్ పడితే. సో ప్లాన్ మాత్రం సూపర్, ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరు రారు. అండ్ ఇక్కడ డోర్ వేసుకుంటే ఎన్ని నీళ్ళు వేసినాను కూడా ఇక్కడ పడాయి. సో ఇది స్క్వాడ్ హౌస్ ట్రిక్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళడం తప్ప బయట నుంచి రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇక్కడ జోన్ పడింది. ఇక్కడ నుంచి వాటర్ హౌస్ దగ్గర ఎవరో టీం ఉంది. వీళ్ళు రావాల్సిందే. అక్కడ నుంచి టీం 24 ఫైర్ చేస్తున్నట్టుంది.
ఎన్ఎల్పి టీం ఉంది ఇక్కడ. ఎన్ఎల్పి టీంకి అండ్ ఇక్కడ ఇంకో టీంకి ఫైట్ జరుగుతుంది. ముందటి నుంచి ముందటున్నారు ఇటు సైడ్. సో వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారా ఏంటి అనేది చూడాలా. పొజిషన్ తీసుకున్నాడు మనోడైతే. సో ఈరోజు అయితే ఫైట్ మామూలుగానే ఉంది. సో మ్యాక్సిమం ఎంత ఎక్కువ మంది ఉంటే అన్ని అటాక్స్ జరుగుతాయి, అంత ఫైట్ పెరుగుద్ది. సో అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓహో, అనిల్ వేసేసిండు ఇక్కడ మనోడు. చిన్న బిగ్గు వచ్చేసి 2 కిల్ చేసిండు వీళ్ళ టీంలో. మొత్తం హీల్ కూడా లాగేసిండు చూడొచ్చు మనం. అస్సలు హీల్ లేదు, ఇంకొద్ది అయితే మొత్తం అయిపోతుండే. అండ్ కిల్లర్ రాము టీం వచ్చేసి వాటర్ వాయిల్ నుంచి బయలుదేరింది. వీళ్ళకి జస్ట్ రైట్ సైడ్లోనే వీళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు ఎట్ సైడ్ డైరెక్షన్లో వెళ్తున్నారు చూడాలి. సో ఇక్కడ నుంచి తిరిగి క్రాస్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ వీళ్ళ టీం దగ్గరికి వెళ్తారా. అండ్ ఇక్కడ ఫైట్ జరిగే సిచ్యువేషన్స్ మనం ఉన్నాయి. తొందరగా మనం ఇక్కడ స్పెక్ట్ చేద్దాము ఫాస్ట్గా ఎయిర్ డ్రాప్ దగ్గర. టూ నాయక్ ఇలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలా, ఎందుకంటే దాని ప్లాన్స్ కొంచెం అలాగుంటాయి. ఎందుకంటే 4 KD మెయింటైన్ చేస్తున్న ప్లేయర్, నాట్ ఈజీ. అండ్ స్టిల్ ఇప్పుడు 9 టీమ్స్ ఉన్నాయి ఇంకా. సో టీమ్ 10 ఏం చేస్తున్నాడు ఇక్కడ? టీమ్ 10 ఇక్కడ ఉంది. ఓకే, వీళ్ళ దగ్గరికి వస్తారా రా, తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఏం చేద్దామని చెప్పేసి, ఎందుకంటే స్క్వాడ్ ఉంది అని చెప్పేసి అనిపించినట్టు ఉంది. ఇటు సైడ్ డౌన్ నుంచి వెళ్తున్నాడు, ఏదన్నా ఉన్నాయని కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో చూద్దాం ఇక్కడ నుంచి 2 నాయక్ ఏం చేస్తాడు. ఐఎన్డి టీం వచ్చేసి ఇక్కడ ఇదే బంగ్లా మీద వండుకుంది. వీళ్ళు మంచిగా స్కోప్ వేసుకొని కూర్చున్నారు. చిన్న టీం వచ్చి బలవుతుందా ఏంది అని చెప్పేసి క్వశ్చన్. గొడవరు బయట ఉన్నాడు అండ్ నాయక్ వచ్చేసి ఆఫ్లైన్ లేడు. సో చూద్దాం ఏం చేస్తాడు. లూట్ చేసినట్టున్నారు వీళ్ళు, వెళ్ళిపోతున్నారు. ఆదర్స్ వచ్చేసి ఫుల్ హిట్ ఇచ్చిండు. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. సో వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు నో ప్లేయర్సే, సో ఎక్కేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఇది మాత్రం 100% తప్పు బ్రో మీరు చేసింది, ఎక్కేద్దాము అని చెప్పేసి అనుకునేది. ఇక్కడ ఎన్ఎల్పి పైల్వాన్ అయిపోయిండు, కొట్టేసిండు టీంని. ఎన్ఎల్పి టీంలో సారీ బ్రో పైల్వాన్ అయిపోయిండు, పైల్వాన్ని కొట్టేసారు. అండ్ మిగతా వాళ్ళని కొట్టేసారు. 2 ఉదయ్ అండ్ గౌడ బ్రో ఇద్దరు చెరోకిల్ చేసారు. అండ్ ఆన్ గ్రౌండ్లో ఇంకొక టీం వచ్చింది. ఎవరు అల్తాఫ్ టీమ్ అండ్ కింగ్ మనీ టీమా తెలియదు, వీళ్ళ టీమే. సో నేడ్స్ వేసి ఆగం చేస్తున్నారు, మస్తు ఆగం పట్టిస్తున్నారు. కేపీఆర్ దగ్గర సాయి మీద నేడు పడ్డది, హీల్ పోయింది, ఏం కాలే.
టూటూ నాయక్ ఫుల్ హీల్ అవుతున్నాడు, చూసుకున్నాడు. టూటూ నాయక్ దగ్గర సాయిని కిల్ చేసేసాడు. టూటూ నాయక్ టీం అని చెప్పేసి వీళ్ళకి తెలిసిపోయింది. సో ఆల్రెడీ ఇక్కడ ఫైట్ గట్టిగా జరుగుతుంది. అల్తాఫ్ ఇక్కడ నాక్ అయిపోయాడు. కింగ్ మనీ ఆడుతున్నాడు. అండ్ 143 శేఖర్ ఇక్కడనే ఉన్నాడు. అండ్ టూటూ నాయక్ ఏం చేస్తాడో చూడాలా. ఫుల్ బూస్ట్ అప్ చేసుకొని కిందికి పరిగెడతాడా. నాకు మాత్రం ఈరోజు ఇతని ప్లేయింగ్లో కొంచెం తేడా కనిపిస్తుంది. ఏందో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇప్పటికైతే మన నెట్వర్క్ ప్రాబ్లం తోట లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. మేబీ నెట్వర్క్ ప్రాబ్లం, ఎందుకంటే నాకు నిన్న కూడా చెప్పిండు బ్రో నాకు నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉందని చెప్పేసి. సో సిచ్యువేషన్ అది కూడా ఉండొచ్చు. అండ్ థర్డ్ పార్టీ ఇక్కడ మళ్ళీ ఐఎన్డి టీం వచ్చేసి ఎంట్రీ అయిందనుకుంటా. లేదు ఇటు సైడ్ పెడుతున్నారా అర్థం అవుతలే. ఐఎన్డి టీం వచ్చేసి ఇక్కడ థర్డ్ పార్టీ చేస్తుంది. 2-2 దాన్ని నాక్ చేసింది. చెప్పాను కదా ఇతను సూపర్గా ఆడతాడు. అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది ఈ ప్లేయర్కి. సో వాళ్ళకి అక్కడ కయ్యందలుగా పెట్టిండు, ఇతను వెళ్ళిపోతున్నాడు. అండ్ హై అండి ప్రకాష్ బ్రో నువ్వు కొడితే దొరకడు మనోడు, ఎందుకంటే కొంచెం చాలా ఫాస్ట్. నెట్వర్క్ వల్ల కొంచెం అయిపోతున్నాడు, లేకపోతే మీకు గట్టి గేమ్ ప్లే ఇస్తాడు. అండ్ ఇక్కడ ఎన్ఎల్పి టీంలో ఇక్కడ నుంచి బార్డర్ క్రాస్ చేస్తున్నాడు ఇప్పుడే. కింగ్ మనీ టీం మేబీ అయిపోయింది కావచ్చు. కింగ్ ఐఎన్డి టీం దగ్గరికి వెళ్ళిపోదాము. ఐఎన్డి టీం ఇప్పుడే ఎవరినో డౌన్ చేసేసింది. ఒక పిల్లాడు వెళ్తున్నాడు, ఇట్లా పారిపోతున్నాడు. అతన్ని కొట్టినట్టున్నారు వీళ్ళు. అండ్ నియర్ బై టూటూ నాయక్ ఉన్నాడు. టూటూ నాయక్ ఏం చేస్తాడో చూద్దాం. అండ్ ఓవరాల్లో చూద్దాము ఇంకెవరెవరు ఉన్నాడు. టూటూ నాయక్ ఉన్నాడు. అండ్ 20 టీంలో వచ్చేసి డేవిడ్ సుహాస్ టీం ఇంకా మొత్తం ఉంది బ్రో. అండ్ కఫెన్ టీం వచ్చేసి కూడా మొత్తం ఉంది. అండ్ ఐఎన్డి టీం వచ్చేసి ఫుల్ స్క్వాడ్ ఉంది. అండ్ ఇవే టీమ్స్ 4 టీమ్స్ మిగిలినాయి. ఎవరేం చేస్తారు. నేడ్ యూజ్ చేస్తున్నావా బ్రో? ఓహో బ్రో నేడ్ యూజ్ చేస్తున్నావు, ఏమైంది బ్రో నీ ప్రాబ్లం ఏంటి? నేడ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు బ్రో? ఓహో సూసైడ్ బాంబర్ అయిపోదామని చెప్పేసి నేడ్ వేసేసిండు. బట్ ఆల్రెడీ ఒకరిని నాక్ చేసిండు అని చెప్పచ్చు. అండ్ ఒకటే నేడు ఉన్నట్టుంది, లేకపోతే మొత్తం నేడ్లు వేసేటోడు, తెలిసిన విషయమే ఇది. సో చచ్చాడు కానీ మామూలుగా చావలేదు, చంపి నాక్ చేసి చచ్చాడు. అండ్ సూపర్ ట్రై బ్రో, నువ్వు ట్రై చేసినావు కాబట్టి సూపర్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ గేమ్ ప్లే. ఫుల్ స్క్వాడ్ ఉంటే ఇంకెంత గేమ్ ప్లే చూపించేవాడు. అండ్ కఫిన్ టీం చూద్దాము. కఫిన్ టీం వచ్చేసి డ్యూస్ మిగిలిపోయారు. సో ఇద్దరు గిల్లీ సూట్స్ వీళ్ళు. ఆయన కూడా 5 కిల్ చేసేసారు. ఐ థింక్ ఇక్కడ M24 వెనమ్ టీంని క్లియర్ చేసిండ్రు బ్రో. సారీ ఫర్ దట్, వీళ్ళ టీం లేదు. అండ్ ఇక్కడ నుంచి ఐఎన్డి టీం వస్తుంది. ఐఎన్డి టీం వచ్చేసి ముంగట అయ్యారు. చిత కొడుతున్నారు. ఇతను మాత్రం అయిపోయినారు బ్రో. ప్రభాస్ కొట్టేసిండు మిమ్మల్ని. ఏం చేస్తావు, గిల్లీ సూట్ వేసుకున్నారు. అండ్ డేవిడ్ సుహాస్ టీం అక్కడ ఉంది.
వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. అండ్ వీళ్ళు థర్డ్ పార్టీ వేసేసి వీళ్ళని ఈజీగా కిల్ చేయొచ్చు కొంచెం ఫాస్ట్గా వెళ్తే. బట్ వీళ్ళు స్లో అంటే స్లోగా వెళ్తున్నారు. వీళ్ళ 2 టీమ్సే ఉన్నాయి. అండ్ చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. అటు సైడ్ నుంచి చూడాలి. ప్రవీణ్ 143 అండ్ రామ్ శ్రీనివాస్ 2, మామ్స్టర్ M249 లవర్ అనుకుంటాను. చూద్దాం. యాండీ ప్రభాస్, ఓకే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మేబీ అనుకుంటున్నారు ఇప్పటివరకు మేము చాలా మందిని కిల్ చేసినాం, సో ఐ థింక్ వీళ్ళు విన్ కావాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. లాస్ట్ రోజు మాత్రం వీళ్ళు మ్యాచ్ పోయింది, ఈ మ్యాచ్ మాత్రం వీళ్ళే కొట్టాలి అని చెప్పేసి 100% డిసైడ్ అయినట్టే కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ డేవిడ్ సుహాస్ టీం అయితే అసలు ఛాన్స్ తీసుకోవట్లేదు. సో ఏదైతేనేం ఎవరి గేమ్ ప్లే వాళ్ళది, సో ఎవరిని ఏం అనకూడదు. జస్ట్ మీకు వీలైతే మీరు కూడా ఆడి చూపించండి, గెలిచి చూపించండి అని చెప్పడమే తప్ప ఎవరిని ఏం అనడానికి వీల్లేదు. బికాస్ ఆఫ్ ఇది గేమ్, ఎవరి ఆట ఎవరు వారికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు. సో మనం వాళ్ళని అనే రైట్స్ మనకు లేవు అనే ఫీలింగ్ నాకైతే ఉంది. సో నేనైతే అదే చెప్తాను. సో ఎవరు ఎలాగైనా ఆడుకోవచ్చు, జస్ట్ ఇది ఫ్రెండ్లీ మ్యాచెస్ కాబట్టి సో ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మీ గేమ్ ప్లేని మాత్రం ఇంప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే అన్ని ఫ్రీ మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం మేము. సో మీ గేమ్ ప్లేని ఇంప్రూవ్ చేసుకొని మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాకు సూపర్గా అనిపిస్తుంది. ఓకే వీళ్ళు నేట్స్ తోటి ఫైటింగ్ స్టార్ట్ చేసేసారు. బ్రో ఇప్పుడు నాకు తెలిసి మీరు AWM యూజ్ చేస్తున్నారు. ఐ థింక్ యూస్లో ఉండకపోవచ్చు, పోకపోవచ్చు. ఐ థింక్ అందరూ ప్రోనైరు కాబట్టి మేబీ మీకు డౌట్ ఉన్న దగ్గర AWM తోటి ఒక షాట్ వేస్తే మేబీ ఒక ప్లేయర్ ఉంటే డైరెక్ట్ బాడీ షాట్ అయినా నాకు ఛాన్సెస్ ఉన్నాయి. సో డేవిల్ యాస్ వచ్చేసి ఒకరిని ప్రవీణ్ 143ని ఇక్కడ డౌన్ చేసేయడం మనం చూడొచ్చు. అండ్ ఒకరిని కిల్ చేసిండు, ఒకరిని నాక్ చేసిండు. కిల్ డేవిడ్ సుహాస్ ఇక్కడ ఉన్నాడు అండ్ బాంబ్ వేసిండు. చూద్దాము డేవిడ్. ఓహో సో ఇతను మ్యాచ్ని ఈజీగా ఫినిష్ చేసేసారు. బట్ సూపర్ అని చెప్పొచ్చు. ఇంతటితో మనం గేమ్ని ఆఫ్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. వీళ్ళతో షేర్ చేయండి బ్రో, ఎందుకంటే ఏదైనా స్టార్టింగ్లో ఎవరైనా అంతే. జస్ట్ ఐ వాంట్ టు బికమ్ ఏ యూట్యూబర్. ప్లీజ్ కీప్ సపోర్ట్ టు మీ.